నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా చేస్తున్న చరిత్రలోని అతిపెద్ద రాజకీయ కుట్రని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాలా మహానాడు రాక్స్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అభివర్ణించారు. ఏలూరు నగరంలోని ఫంక్షన్ హాల్లో ఈ రోజు ఎస్సీ వర్గీకరణపై తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు అవలంబిస్తున్న వైఖరిపై అదేవిధంగా దేశవ్యాప్తంగా బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దళితులపై చేస్తున్న కుట్రను విమర్శించారు. మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ పంజాబ్, హర్యానాలో ఎస్సీ వర్గీకరణ ప్రవేశపెట్టిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఎస్సీ వర్గీకరణలో దేశం మొత్తం ఏర్పాటు చేశారని విమర్శించారు. Not entitled to subclassify the essay. వర్గీకరణ చెల్లదు. It's not permissible. ఎందుకంటే మాట్లాడలేదు ఎందుకని ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు మన సామాజిక వర్గంపై దాడి చేస్తా ఉన్నాయి మిత్రులారా. దీన్ని మనం శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాడకపోతే, ఎదుర్కోకపోతే అనగనగా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మానవ సామాజిక వర్గం ఉండేది. అది కాలఘట్టంలో అంతరించిపోయిందని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మిత్రులారా, దీనిపై మాల సోదరులందరూ కూడా, అలాగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గాలంతా కూడా దీనిపై శాంతియుతంగా, ప్రజాస్వామ్యంగా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే మన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎలక్షన్ లో ఎన్నో హామీలు ఇచ్చారు మిత్రులారా. దేశంలో, మన రాష్ట్రంలో వేరే సమస్య ఏది లేదన్నట్టు, కొంపలంటూ పోతున్నట్టుగా ఏ విధమైనటువంటి ఎంపిరికల్ డేటా, సుప్రీంకోర్టు ఇట్సెల్ఫ్ టోల్డ్ దట్ ఎంపిరికల్ డేటా తీసుకుని, ఒక సైంటిఫిక్ డేటా తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేయమంటే వాటన్నిటిని పక్కన పెట్టి ఏదో కాకి లెక్కలు బయటకు తీసుకొచ్చి, గాలి లెక్కలు తీసుకొచ్చి దాని మీద ఎస్సీ వర్గీకరణ చేశారు మిత్రులారా. రిజర్వేషన్ పేరుతో మాకు పడేసేది ఇంగిల్ మిత్రులు మాత్రమే. 15% ఆఫ్ 100 వేకెన్సీస్, 100 ఖాళీలు ఉంటే 15 ఇస్తా ఉన్నారు. ఇన్ రియల్ టర్మ్స్ ఈ యొక్క రిజర్వేషన్ ఉపయోగించుకుంటే 100లో 4కే బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా. అందుకే ఈనాటికి కూడా ఎస్సీలు 96% ఆఫ్ ఎస్సీ పాపులేషన్ స్టిల్ అట్ ది బాటమ్ లెవెల్, కిందే ఉండిపోయారు మిత్రులారా. ఆ కుల వివక్షత, ఆ ఆధిపత్య వర్గాల కోరల్లోని, క్లచెస్ లోని నలిపోతా ఉన్నారు మిత్రులారా. ఈ 100లో రియల్ గా రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందేది 100లో 4కే. కాబట్టి 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు, గురుశిష్యులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఎస్సీ లిస్ట్ లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట మిత్రులారా. మన మోడీ సభ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 11 ఎస్సీ కులాలకు ఈ 4 సీట్లనే సమంగా పంచుతారట. ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మోడీజీ जरा सुनिए, ये लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, देना चाहिए मोदी जी. आप कर सकते हैं तो एक काम करें, लेकिन दलित जातियों को विभजित ना करें मोदी जी. మోడీ గారు, చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు, మీకు దమ్ముంటే నిజంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలను పైకి తీసుకురావాలని మీరు అనుకుంటే రిజర్వేషన్ 10% పెంచి వారికి ఇచ్చి, మాకు మీ డోంట్ హావ్ ఎనీ అబ్జెక్షన్. మీరు చేయాలనుకుంటే అది చేయండి. అంతేగాని ఎస్సీ రిజర్వేషన్ పేరుతో పడేసే ఇంగిలి మెతుకుల్లో వాటాల పేరుతో, ఎస్సీ వర్గీకరణ పేరుతో మమ్మల్ని కొట్లాడిద్దామంటే కుదరనటువంటి పని అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. నేను చంద్రబాబుని, రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, ఒకటే చెప్పదలుచుకున్నాను, మాకు రిజర్వేషన్ పేరుతో పడేసి గంజాయి, డ్రగ్స్ వంటి మాల్ దగ్గర ద్రవ్యాల జోలికి వెళ్తే భవిష్యత్తు అంధకారమని, కావున యువత మాదక ద్రవ్యాల జోలికి పోకుండా చూడాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోనే గౌతమి సమావేశాల్లో మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఏలూరు జిల్లాలో మాదక ద్రవ్య రహిత జిల్లాగా రూపొందించేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ సహకరించారన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవన్నారు. అనుకోవడానికి కలిపి పెడుతున్నాం కాబట్టి బడ్జెట్ కావాలంటే నష్టపోతుంది. ఓకే, సో అది ఒకటి కంటిన్యూస్ గా చేయాలి. ఇప్పుడు ఇంకా వేరే ఏమైనా డేస్ ఉన్నాయా, అవేర్నెస్ ప్రోగ్రామ్ డేస్ ఏమైనా ఉన్నాయా? మనం చేసిన ర్యాలీ కానీ ఏ రోజు చేసాం? ఇంకా రాలేదా డేట్? 26 జూన్ చేసాం మనం వాక్థాన్ కార్యక్రమం. ఇంకా వేరే ఏమైనా రోజు ఉన్నాయా? ప్రస్తుతానికి లేదు. డ్రగ్ డిఅడిక్షన్ డే అట్లాంటి ఏమైనా ఉన్నాయా? మనకి డిపార్ట్మెంట్స్ లో కొంతమందిని ఐడెంటిఫై చేసి, మాస్టర్ వాలంటీర్స్ ఐడెంటిఫై చేసి, ప్రతి డిపార్ట్మెంట్ లో 10 మందిని మాస్టర్ వాలంటీర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వమని చెప్పి వస్తుంది అన్నారు. మనకు 10 days లో మనకు వస్తుంది. మీరు ఇంకొకటి ఆల్ కాలేజెస్ చేసామంటే గవర్నమెంట్ కాలేజెస్ అన్ని టచ్ అయిపోయినాయా? ఇంటర్మీడియట్ కూడా అయిపోయిందా? మీ ఇంటర్మీడియట్ అన్ని చోట్ల ప్రోగ్రామ్ అయిపోయిందా?
స్కూల్స్ లో కాంపిటీషన్స్ పెట్టారు మేడం. కాంపిటీషన్ కాదు, ఈగల్ క్లబ్ మీటింగ్ అయిపోయింది. కండిషన్లో ఈగల్ క్లబ్. ఇప్పుడు నేను ఒక స్కూల్కి వెళ్ళాను, 112 బాగా తెలుసు, 197 అలా తెలుగు క్లబ్. ఈ 197 లాస్ట్ టైం మీటింగ్ లో ప్రతి స్కూల్లోనూ బోర్డు మీద నోటీస్ బోర్డులో దాంట్లో మన షీట్స్. నెక్స్ట్ ఈగల్ టీమ్ మేడం, ఈగల్ వాళ్ళు సేఫ్ క్యాంపస్ జోన్ అని పెట్టి స్కూల్స్ కి 100 మీటర్స్ లోపల ఉన్నటువంటి ఆల్ ఈ పొగాకు కూడా అన్నింటి కూడా షాప్స్ అన్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో మనకి ఎక్కువగా ఈ టొబాకో పొట్ట యాక్ట్ కింద కూడా మనం సిగరెట్ అమ్మొచ్చా స్కూల్ అదే ఎన్సిపిసి కదా. మీరు ఏ యాక్ట్ కింద వదులుతారు షాప్స్ ని? I don't know, so but it is implemented. Last time మనం కేసెస్ కూడా దాని చేసాం. So tobacco products ఏదైనా it is not allowed within the 100 meters. స్కూల్ పరిధిలో ఉన్న వాటిలన్నిటిని అమ్మకూడదని చెప్పి చెప్పించాం. అర్బన్ లో కూడా డ్రైవ్ 2 days 3 days చేసాం. మనం మీ చేసి 1 week లోనే 270 స్టాప్స్ వచ్చేది. సమాజంలో పిల్లలకు తల్లిదండ్రులు మొదటి గురువుగా నిలిచి ఉంటారు. ఈ రోజు ప్రపంచ ఫాదర్స్ డే సందర్భంగా అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి తన జీవితంలోని మొదటి గురువు అయిన తండ్రి అంబుల మనోజ్ కు కాలు కడిగి తండ్రి మీద ఉన్న ప్రేమతో మిఠాయి తినిపించి తండ్రికి పాదాభివందనం చేసింది. ఈ సందర్భంగా అంబుల వైష్ణవి మాట్లాడుతూ చిన్నతనం నుండి చేదోడు వాదుడుగా ఉంటూ తనను అంటే అమరావతి అంబాసిడర్ గా చేసిన తండ్రి మనోజ్ యొక్క రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలి, తండ్రి మాటలో ముందు ఇదే విధంగా నడుస్తూ తండ్రి యొక్క ఆశయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి అందరినీ చైతన్యం చేసే దిశగా ప్రయాణం చేస్తాను అని తెలిపారు. నమస్కారం. మరి ఈరోజు ప్రపంచ ఫాదర్స్ డే సందర్భంగా ఈరోజు మా నాన్నగారికి ఇలా కాలు కడగాలనిపించి ఈ కార్యక్రమం చేస్తున్నాము. చిన్నప్పటి నుంచి అన్ని తానే ప్రతి అడుగులోనూ నాకు తోడుండి ప్రజా సేవ కోసం చిన్నప్పటి నుంచి ఎన్నో మార్గాలు చెప్తూ ప్రతినిత్యం నా కోసం కష్టపడుతున్న మా నాన్నగారి కడుపును పుట్టినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈరోజు ఈయనకి ఇలా కాళ్ళు కడిగి సత్కారం చేయాలనిపించింది. ముఖ్యంగా ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మా మరణానంతరం అవయవదానం చేయాలన్న ఆలోచనతో ఈరోజు నేను మా నాన్నగారు ఆర్గాన్ డొనేషన్ కూడా చేస్తున్నాము. మరి ఈ విషయాన్ని మీకు పంచుకున్నందుకు చాలా సంతోషంగా. ఓట్ల చోరీ గద్దె దిగు దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ ఉద్యమం ఏలూరు జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తుందని ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు అన్నారు. ఈ సంతకాల సేకరణలో భాగంగా ఈ రోజు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగింది. శర్మిలారెడ్డి గారి నాయకత్వం జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఓటు దొంగ మోడీ ఓటు దొంగ మోడీ రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఓటు దొంగ మోడీ ఓటు దొంగ మోడీ ఓటు దొంగ మోడీ
ఆదేశానుసారం ఇలా ఏలూరు జిల్లాలో మన పోలవరం నియోజకవర్గంలో మన బండి భాస్కర్ గారు అందరికీ కార్యక్రమాన్ని తీసుకోవడం ఇన్ఛార్జ్ మతాల ప్రసాద్ గారు ఇలాగా వీళ్ళ ఆధ్వర్యంలో అందరం కూడా మేము ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎందుకంటే కొత్త ప్రజాస్వామ్యం చేసినటువంటి భారతదేశంలో మరి ఓట్ చోరీ ఏ విధంగా జరుగుతుంది ఓట్ చోరీ గంటే చూడని నిర్ణయంతో రాహుల్ గాంధీ గారు దేశంలో అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలి అని దళిత బహుజన నాయకుడు నేతల రమేష్ బాబు అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెప్టెంబర్ 30వ తేదీ నాటికి ఏలూరు వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బహిరంగ సభలో పాల్గొని 81 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ రోజు ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దళిత బహుజన సీనియర్ నాయకుడు నేతల రమేష్ బాబు దాసరి నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, పాలకులుగా ఉన్న మనమంతా పాలకులుగా మారాలని, అప్పుడే అంబేద్కర్ కి నివాళులు అర్పించిన వారం అవుతామని పేర్కొంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏలూరు విచ్చేసి ఈ సెప్టెంబర్ 30వ తేదీ నాటికి 81 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ఇక్కడ ఈ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించుకుంటూ మరి ఈ రోజున ఇక్కడ జూనియర్ కాలేజీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం గల కారణం మరి 1944 సెప్టెంబర్ 30వ తేదీన ఇదే జూనియర్ కాలేజీలో బహిరంగ సభలో ఆయన పాల్గొని విప్లవాత్మకమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భం ఇది. మరి ఆయన ఇక్కడికి విచ్చేసి సభ నిర్వహించే వాళ్ళకి 81 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం బాబాసాహెబ్ యొక్క అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులంతా కూడా ఆధిపత్య కులాల నుంచి, ఆధిపత్య కులాల పార్టీల నుంచి బయటకు వచ్చి బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేసి బహుజన రాజ్యాధికారం సాధించుకున్న రోజునే ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. బాబాసాహెబ్ కన్న కలలు మరి ఆయన నా జాతి జనులు ఏనాటికైనా ఈ దేశానికి పాలకులుగా ఉన్న వీళ్ళు పాలితులుగా ఉన్న వీరు పాలకులు అవుతారని చెప్పి ఆయన ఆశించారు. దాన్ని మనం నెరవేర్చే దిశగా మనం అంతా కూడా ఐక్యంగా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. జై భీమ్, జై భారత్. జై భీమ్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రావడం జరిగింది. ఆయన సామాజిక పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా లేబర్ మినిస్టర్ ఆనాటి సెంట్రల్ గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్లో ఆయన లేబర్ మినిస్టర్గా ఏలూరులో కూడా ఆయన ఒక మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఏలూరు మున్సిపల్ ఆఫీస్లో ఆయన అఫీషియల్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత జూనియర్ కాలేజీలో వారికి పౌర సన్మానం చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఆయన ఆంధ్రప్రదేశ్లో 9 ప్రాంతాలని పర్యటించిన సందర్భంలో ఏలూరు కూడా ఒక భాగం. అందుకే ఈ కోస్టల్ జిల్లాలో ఆయన పర్యటన చైతన్యవంతం వల్ల ఐఏఎస్లు, ఐపీఎస్లు, విద్యావంతులు, మేధావులు ఎక్కువగా ఈ కోస్తా జిల్లాలో రావటానికి కారణం బాబాసాహెబ్ యొక్క పర్యటనే కారణం. మరి మేము ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ఏలూరు జిల్లాలో అక్టోబర్ 30, 31వ తేదీన జంగారెడ్డిగూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రైతాంగ సమస్యలు చర్చించి వాళ్ళు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ 3 నెలలకు ఒకసారి అన్ని స్థాయిల్లో రైతు సంఘం మహాసభలు జరుగుతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా సమావేశాన్ని జంగారెడ్డిగూడెంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా జిల్లాలోని రైతాంగ సమస్యల్ని చర్చించి పలు తీర్మానాలని ఆమోదించాం. ఈ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా వ్యాప్తంగా
ఆందోళనలు పోరాట కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కూడా భావించడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తన సంస్థాగత పరంగా 3 ఏళ్లకు ఒకసారి మహాసభలు నిర్వహిస్తుంది. ఈ మహాసభలోనే అన్ని విషయాలు చర్చించి 3 ఏళ్ల కార్యాచరణ ప్రణాళికలు కూడా రూపొందించుకోవడం, నూతన కమిటీ ఎన్నిక ప్రక్రియ కూడా ఈ మహాసభలో జరుగుతాయి. అట్లాంటి మహాసభల్ని అక్టోబర్ నెల అంటే వచ్చే నెల 30-31 తారీఖుల్లో జంగారెడ్డిగూడెంలో నిర్వహించాలని చెప్పేసి ఈరోజు జరిగిన సమావేశం నిర్ణయించింది. కాబట్టి వచ్చే నెల అక్టోబర్ 30-31 తారీఖుల్లో జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభల్ని విజయవంతం చేయాలని ఈ ప్రాంత రైతాంగానికి, పెద్దలకి, ప్రముఖులకి, వివిధ రాజకీయ పక్షాల నేతలకి అందరికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. అయితే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనేక సంవత్సరాలుగా పెద్ద ఎత్తున రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఒక రైతాంగ వేదికగా ఉన్నది. ఇప్పటికీ అనేక రైతాంగ సమస్యలను పనిచేసి అనేక విజయాలు సాధించిన పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలోనే కోకో రైతుల సమస్య మీద పనిచేసాం. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్య మీద పనిచేయడం జరుగుతూ ఉన్నది. గతంలో భూ నిర్వాసిత రైతుల సమస్య మీద ఆందోళన చేసిన ఫలితంగా గతం కంటే కొద్దిగా పరిహారం రైతులు పెంచుకున్నారు. అంతేకాకుండా సర్వీస్ రోడ్ ఇట్లాంటి అనేక సమస్యల మీద, గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యల మీద పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి చేస్తూ ఉంది. అలాగే ఆయిల్ పామ్ రైతుల సమస్యల మీద, కొబ్బరి రైతుల సమస్యల మీద, అలాగే ఇతర వరి, ధాన్యం, మొక్కజొన్న, అట్లాగే పత్తి, పామ, ఇతర అనేక పంటల రైతుల సమస్యల మీద రైతు సంఘం కృషి చేస్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో రైతు సంఘం మహాసభల్ని మేము జంగారెడ్డిగూడెంలో నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతో పాటు జిల్లాలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలంలోని గురువాయిగూడ గ్రామంలో స్వయంభూ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం మంగళవారం హనుమాన నామ స్మరణతో మారుమోగింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు, భవానీ దీక్షదారులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారి నిత్యాన్నదాన సత్రమునందు అన్నప్రసాద వితరణ చేశారు. ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన పర్యవేక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వెంచేసి ఉన్న ఇలవేల్పు ఆరాధ్య దైవం ఈ రోజు
శ్రీ మావుల్లమ్మ అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కొల్లూరు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవి శరన్నవరాత్రులు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భాగంగా తాడేపల్లి గూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు జరిపి ఆశీర్వచనం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదం ఫోటో వీరికి అందజేశారు. అందరూ కూడా చెప్పాలమ్మా, ఆడవారు మగవారు అందరూ కూడా చెప్పండి హంస హంస. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విజయవాడలోని విద్యాధరపురంలో ఉన్న ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్ ను మంగళవారం ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు సందర్శించారు. దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు జరుగుతున్న శుభ సందర్భంగా ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్ లో వివిధ ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దసరా శరన్నవరాత్రి మహోత్సవానికి ముఖ్య అతిథిగా రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్ లో ఉన్న వివిధ విభాగాలు అయిన బాడీ బిల్డింగ్ యూనిట్ విభాగం, ఇంజనీరింగ్ సెక్షన్ విభాగం, ఎఫ్ఐపి సెక్షన్ విభాగం, ఎలక్ట్రికల్ సెక్షన్ విభాగం, మిషన్ షాప్ విభాగాన్ని ఆయన సుదీర్ఘంగా పరిశీలించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దెందులూరు మాజీ శాసనసభ్యులు కొట్టారు అబ్బాయి చౌదరి ఆదేశాల మేరకు ఏలూరు అశోక్ నగర్ లోని దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం రూపొందించిన డిజిటల్ బుక్ కోసం స్కాన్ చేయాల్సిన క్యూఆర్ కోడ్ యొక్క పోస్టర్ ను ఆవిష్కరించిన దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జై జగన్, కొట్టారు అబ్బాయి చౌదరి గారి నాయకత్వం, కొట్టారు అబ్బాయి చౌదరి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవ దెందులూరు మాజీ శాసనసభ్యులు శ్రీ కొటార అబ్బాయి చౌదరి గారి యొక్క క్యాంపు కార్యాలయంలో దెందులూరు నియోజకవర్గ ముఖ్య నాయకులందరూ కలిపి ఈ రోజున ఈ డిజిటల్ బుక్ ని మరి ఈ రోజు లాంఛనం చేశాం. మరి ఈ యొక్క డిజిటల్ బుక్ యొక్క ఉద్దేశం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు తెలియాలి ముఖ్యంగా. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించి అనవసరంగా జైలు పాలు చేసి అరెస్టులు చేసి ఎంతో ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. అటువంటి అన్యాయానికి గురైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైనా సరే ఈ డిజిటల్ బుక్ లో మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినటువంటి ఈ యొక్క డిజిటల్ బుక్ లో ఎవరైతే అన్యాయానికి గురయ్యారో ప్రతి ఒక్కరు కూడా ఈ డిజిటల్ బుక్ లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఇబ్బందులు పడుతున్నా ఎవరైనా సరే ఈ డిజిటల్ బుక్ లో పేర్లు నమోదు చేసుకుంటే మన మాజీ ముఖ్యమంత్రి గారు మొన్న ఈ డిజిటల్ బుక్ ప్రారంభోత్సవ రోజు చెప్పాడు. ఇది ఈ రోజు ప్రారంభం చేస్తున్నటువంటి డిజిటల్ బుక్ రేపు 2029 మనం గెలిచిన తర్వాత ఈ యొక్క డిజిటల్ బుక్ లో ఉన్నటువంటి పేర్లు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా దెందులూరు నియోజకవర్గంలో మా మాజీ శాసనసభ్యులు కొటార అబ్బాయి చౌదరి గారి ఆదేశాల మేరకు అందరూ కూడా మరి ఈ డిజిటల్ బుక్ ని ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలనలో అన్యాయం అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా మరి అండగా ఉండాలి, వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ బుక్ ని ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే అన్యాయం జరిగిందో వారందరూ కూడా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి డిజిటల్ బుక్ లో మరి ఎంటర్ చేసుకుంటే గనక మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ కూడా అండగా ఉండి అందరికీ నమస్కారం. నా పేరు నిటాలేలా నౌకందా, నేను దెందులూరు మండల డిప్యూటీసీని. ఈ రోజు దెందులూరు నియోజకవర్గం పార్టీ ఆఫీస్ లో డిజిటల్ బుక్ ఆవిష్కరణ జరుగుతుంది. డిజిటల్ బుక్ ఆవిష్కరణ ఎందుకు అనంటే జగన్ అండగా నిలబడే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. డిజిటల్ బుక్ లో ఎవరైతే పేర్లు నమోదు చేస్తారో వారందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఎవరెవరైతే పార్టీ కార్యకర్తల్ని అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేకూర్చే విధంగా మన పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనే యాప్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ యాప్ లో మనం గనక మనకి ఏ ఇబ్బందులు ఉన్నా సరే మనం ఆ యాప్ లో మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఆ పేర్లన్నింటినీ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ వార్డు లో పేషెంట్ పై దాడి చేసిన టెక్నీషియన్ సుధాకర్ తాడువాయి నుంచి డయాలసిస్ కోసం హాస్పిటల్ కి వచ్చిన పేషెంట్ వీరరాఘవులు బెడ్ పై డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో కాలుపై కాలు వేసుకున్నారని పేషెంట్ తో వాగ్వాదానికి దిగిన టెక్నీషియన్ సుధాకర్ ఈ క్రమంలో పక్కనే ఉన్న ట్రేతో పేషెంట్ వీరరాఘవులపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న హాస్పిటల్ సూపరింటెండెంట్ బేబీ కమల డయాలసిస్ వార్డు లో విచారణ చేపట్టారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న సూపరింటెండెంట్ బేబీ కమల. ఏం జరిగింది అసలు? షిఫ్ట్ మాధవన్నాడు 3 గంటలకు రమ్మన్నారండి. నేను 2.5 సంవత్సరాల నుంచి 10 గంటలకే వస్తున్నాను. 3 గంటల షిఫ్ట్ రమ్మన్నారు. నేను 3 గంటల షిఫ్ట్ నాకు రాదండి, మీ షాప్ అయి ఉన్నాను, షాప్ చూసుకోవాలి, పిల్లల స్కూల్కి అయితే తీసుకెళ్ళడానికి అక్కడికి ఇబ్బంది అవుతుందని చెప్పాను. సరే అలా కుదరదు, నీకు ఎలా అయితే నేను 11 గంటలకు నేను పెట్టినని చెప్పేసి అన్నాను. లేదండి కొంచెం రిక్వెస్ట్ అండి, నేను చేయలేనండి, నాకు కొంచెం ఇబ్బంది, ఇంకెవరైనా చూసి నాకు మార్చమని చెప్పాను. వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాను అన్నాను. కూర్చున్న తర్వాత అక్కడ కూర్చున్నాను. నేను మామూలు పడుకున్నాను, కాలు మీద కాలు వేసి నేను పడుకున్నాను. అతను కూడా పక్కన బయట అతను కూడా అలాగే పడుకున్నాడు. కాలు దించమన్నారు, దించాము. దించిన తర్వాత అప్పుడు వెళ్ళిపోయి నోట్ తీసుకెళ్ళిపోయింది నేను అలా దించుని. తర్వాత కాలు మీద 4 గంటలు కాలు మీద కాలు కూర్చుంటావేంటి అన్నారు, పడుకున్నావేంటి అన్నారు. 4 గంటలు పడుకోలేం కదండి, కాలు మీద కాలు వేసుకోకుండా తిరిగే నాకు ఇబ్బందిగా ఉంటుంది. 4 గంటలు అలాగే పడుకుంటాను. మీరు ఇప్పటి నుంచి 2.5 సంవత్సరాల నుంచి జరిగే ఉన్నామండి, మీరు ఎవరు చెప్తున్నారన్న. లేట్ వచ్చి ట్రైన్ తీసి కొట్టారండి, కొట్టేసి ఇలా దింపేసి తన్నేసారండి. ట్రైన్ తీసి కొట్టి ట్రే అండి, ఆ ట్రే ఉందండి ప్లాస్టిక్ ట్రే, ట్రే వేసి కొట్టారండి. నేను లేట్ లేదు కదండి, నన్ను పట్టుకున్నారండి. అందరూ వచ్చేసి నన్ను పట్టుకున్నారండి. నేను లేవడానికి కూడా ఆయన పేరు డాక్టర్ గారు సుధాకర్ అండి. ఇలా ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలోనే కొట్టారా? బెడ్ మీద ఉన్నప్పుడు పెట్టిన తర్వాత పడుకుని ఉన్నాగానే కొట్టారు.
పడుకుంటున్నాం. ఇంతకుముందు కూడా ఉందండి అతను ఇంతకుముందు కూడా పేషెంట్ కానీ మాట్లాడటం కానీ అతను బాగోదండి. నీరసం ముందు కూర్చున్నా సరే లేపేసి పంపించేస్తున్నారండి. మామూలుగా NSI ఫ్రీగా పెడతారండి, మాకు ఫ్రీగా కూడా పెట్టట్లేదండి. కొనుక్కొచ్చుకోమంటున్నారు ఇతను వచ్చిన కాడ నుంచి. నాకు చైర్స్ లో కూర్చొని ఉంటుంది, నీరసం ముందు కూర్చున్నా సరే కూర్చొని ఉంటుంది. బయటకు పంపిస్తున్నారు. తాడు అయింది. మీ పేరు? హెల్మెట్ జరభద్రం బిడ్డ అనే టైటిల్ తో RR క్రియేషన్స్ ఎర్రగుంటుపల్లి వారిచే నిర్మించిన సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ ను దసరా శుభాకాంక్షలతో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చేతుల మీదుగా మంగళవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా హెల్మెట్ వాడాలని, అన్నిటికంటే ప్రాణం చాలా విలువైనదని తెలిపారు. హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాలు నివారించాలని, పని మీద బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరూ ఇంటికి క్షేమంగా తిరిగి రావాలని, మీ కుటుంబాలు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాయని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేశారు. ఈ హెల్మెట్ షార్ట్ ఫిల్మ్ ద్వారా చిత్ర బృందం చక్కనైన సందేశం తెలియజేశారు. ఇక ముందు కూడా మంచి సందేశాత్మక చిత్రాలు నిర్మించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రెస్పాన్సిబిలిటీగా లేకుండా కేర్లెస్ డ్రైవింగ్ తోటి, అలాగే హెల్మెట్ పెట్టుకోకుండా మరి ట్రావెల్ చేయడం మనం ప్రతిరోజు చూస్తున్నాం. హెల్మెట్ లేకపోవడం వల్ల మరి మీకు యాక్సిడెంట్ అవుతే, తాకి దెబ్బతితే మరి ప్రాణం పోయే పరిస్థితి మనం ప్రతిరోజు చూస్తున్నాము. సో కాబట్టి మీరు ఇంట్లో నుంచి లేదంటే మీ పని నుంచి బయలుదేరేటప్పుడు తప్పకుండా హెల్మెట్ని ధరించండి. ఎందుకంటే మీరు తిరిగి ఇంటికి క్షేమంగా వస్తారని మీ ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ప్రాణం కంటే ముఖ్యం ఏం లేదు. కాబట్టి అందరూ కూడా మరి మీ బాధ్యతగా హెల్మెట్ని ధరించి మరి ప్రయాణించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క హెల్మెట్ పెట్టుకునే విషయంపై అవేర్నెస్ షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేయబోయే డైరెక్టర్ జయరాజు గారు, రాజారావుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో ఇలాంటి వాళ్ళు ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ వేర్ హెల్మెట్ అండ్ బీ సేఫ్. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.